హాయ్ అండి. ఈరోజు మునక్కాయల కూర చేసుకుందామే. మా ఇంటి పక్కన చెట్టు అండి. వాళ్ళు అమ్ముతూ ఉంటారు 20 రూపాయలు నాటు మునక్కాయలు. టేస్ట్ అయితే ఈ కూర టేస్ట్ చాలా బాగుండిద్దండి. అంటే ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. 4 టమోటాలు కట్ చేసి వేసుకున్నానండి. ఆ 2 పెద్ద ఉల్లిపాయలు సరిపోతాయి అన్నమాట. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం తరిగిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ వేయాలండి. అందులో నేను ఎప్పుడు వేసుకుంటున్నాను, ప్రీవియస్ వీడియోలో ఉండిద్దండి మసాలా అన్నమాట. ఆ మసాలా వేసి ఫ్రై చేయాలి. చూసారు కదా, నేను ఇంతకుముందు తీసిన వీడియోస్లో ఉన్నాయండి మసాలా తయారు చేయ విధానం. అది వేసి కొంచెం ఫ్రై చేసుకొని, మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయ, టమాటా, ఉల్లి, ఒక పచ్చిమిర్చి, అవి వేసేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, సన్నని మంట మీద ఉడికిపోయిద్దండి అది అలానే. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్, కళ్ళుప్పు అయిపోయిందండి, అందుకని సాల్ట్ వేసాను. సరిపోతుందండి కారము. అసలు ఊరికే మగ్గిపోతాయండి ఇవి, ఎందుకంటే చెట్టు నాటుకాయలు కదా, మందు వేయకుండా వచ్చిన కాయలు కదా, టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుండిద్ది. ఇప్పుడు సిమ్లో పెట్టేసానండి, ఆయిల్ వేసేసాను కదా, ఆ టమాటా గుజ్జులోనే మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, కొన్ని వాటర్ యాడ్ చేశానండి, అది కొంచెం మిస్ అయిందనమాట. ఆ వాటర్ మీద ఉడికిపోయినాయి, కర్రీ ఉడికిపోయిందండి. ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అసలు ఈ కర్రీ టేస్ట్ ఉండిద్దండి. అసలు ఇల్లంతా గుమగుమలు ఆడిపోయింది అనుకోండి ఆ మసాలా వాసనతో. ఒక చికెన్ కూర వండినంత స్మెల్ వచ్చిందనమాట. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కర్రీ. ఈ కర్రీ వండిన రోజు వేరే ఏ కూరతో కూడా నేను తిననండి, అంత టేస్ట్గా ఉండిద్ది ములక్కాయ కూర. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జెన్నీ విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.